నమస్తే. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పాంచ్ పటాకాలో బీజేపీ మంత్రం ఫలించింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కమల దళం ప్రభంజనం సృష్టించింది. పంజాబ్లో అకాలీదళ్ పొత్తుతో పరాభవం ఎదురైనా ఉత్తరప్రదేశ్లో భారీ విజయంతో కాషాయ జెండా రెపరెపలాడింది. 4 దశాబ్దాలలో ఎన్నడూ ఎవరికీ రానన్ని సీట్లతో యూపీలో చరిత్ర సృష్టించిన బీజేపీ అటు ఉత్తరాఖండ్ని పూర్తి ఆధిక్యంతో చేజిక్కించుకుంది. గోవా, మణిపూర్లలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లు దక్కకపోయినా చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలనన్న నమ్మకంతో ఉంది బీజేపీ. ఇక యూపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సమాజ్వాదీ దారుణంగా దెబ్బతింటే పంజాబ్లో గెలుపొక్కటే కాంగ్రెస్ కి కాస్త ఊరటనిస్తోంది. ముప్పై 37 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్లో పాత రికార్డుల్ని బద్దలు కొట్టింది బీజేపీ. 1980లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 309 స్థానాలు కైవసం చేసుకుని యూపీలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పటిదాకా ఏ పార్టీ కూడా 300 సీట్ల ఫిగర్ దరిదాపుల్లోకి వచ్చింది లేదు. మళ్లీ ఇన్నేళ్లకు బీజేపీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేసింది. అంచనాల్ని తలకిందులు చేస్తూ చూస్తుండగానే 320 సీట్లు దాటేసింది. విపక్ష పార్టీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసింది బీజేపీ. సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీ కూటమి కనాకష్టం మీద 50 సీట్లు దాటితే బీఎస్పీ పరిస్థితి మరీ దారుణం. అధికారం దక్కుతుందని కలలుగన్న మాయావతి పార్టీకి పట్టుమని 25 సీట్లు కూడా దక్కలేదు. ఎగ్జిట్ పోల్స్ ఎక్కడైనా గురికి బెత్తెడు ఎడంగా ఉండాలి. కానీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఫలితాల విషయంలో దాదాపుగా సర్వే సంస్థల అంచనాలన్నీ గురికి ఆమడ దూరంలో ఉన్నాయి. న్యూస్ 24, టుడేస్ చాణక్య సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోలే వాస్తవ ఫలితాలకు కాస్త దగ్గరగా ఉంది. బీజేపీకి 285 సీట్లు రావచ్చని అంచనా వేసింది ఆ సర్వే. ఎస్పీ కూటమికి 88 సీట్లొస్తాయని, ఇక బీఎస్పీ 27 స్థానాలు గెలుచుకుంటుందని ఆ సర్వే ఒక్కటే ఫలితాలకు కాస్త చేరువలో ఉంది. ఇక మిగిలిన ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పాయి. ఇండియా టీవీ, సి ఓటర్ బీజేపీకి 155 నుంచి 167 స్థానాలు, న్యూస్ ఎక్స్ ఎంఆర్సీ 185 సీట్లు, ఏబీపీ న్యూస్ సిఎస్డిఎస్ 164 నుంచి 176 మధ్య, టైమ్స్ నౌ విఎంఆర్ 190 నుంచి 210 మధ్య, జే న్యూస్ 219 స్థానాలు రావచ్చని అంచనా వేస్తే ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా యూపీలో బీజేపీకి 251 నుంచి 279 దాకా సీట్లు రావచ్చని చెప్పింది. కానీ బీజేపీకి 320 దాకా వస్తాయని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. ఓటర్ల తీర్పుని అంచనా వేయటంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయా, లేకుంటే ఎవరి అంచనాలకు అందని విధంగా యూపీ ఓటర్ తీర్పు చెప్పాడా? ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోవడంతో అధికారం దోబూచులాడుతోంది. కాంగ్రెస్ తన పట్టుని నిలబెట్టుకుంటుందా? మణిపూర్ ఆ పార్టీ చేతుల్లోంచి జారిపోతుందా అన్నది చిన్న పార్టీలు, స్వతంత్రులపైనే ఆధారపడి ఉంది. 2012 ఎన్నికల్లో 42 సీట్లు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 25 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2012 ఎన్నికల్లో మణిపూర్లో బోర్నీనే కొట్టని బీజేపీ ఈసారి ఏకంగా 20కి పైగా సీట్లు గెలుచుకుంది.
4 సీట్లు గెలుచుకున్న నాగా పీపుల్స్ ఫ్రంట్, 4 సీట్లు గెలిచిన నేషనల్ పీపుల్స్ పార్టీ, ఒక్కో స్థానమున్న లోక్ జనశక్తి పార్టీ, ఇండిపెండెంట్ మణిపూర్ రాజకీయాన్ని మలుపు తిప్పబోతున్నారు. 2012 ఎన్నికల్లోనూ చిన్న పార్టీలు, స్వతంత్రులు రెండంకెల సంఖ్యలో సీట్లు గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ ఊపిరి ఊదింది. ఒక్కో రాష్ట్రం చేజారిపోతున్న సమయంలో పంజాబ్ ఓటర్లు హస్తానికి జై కొట్టారు. 10 ఏళ్ల శిరోమణి అకాలీదళ్ పాలనతో విసిగిపోయిన పంజాబీలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారు. ఏకంగా 77 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఫుల్ మెజార్టీతో అధికారాన్ని చేపట్టబోతోంది. ఇవే నా చివరి ఎన్నికలంటూ బరిలోకి దిగిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కి బంపర్ మెజారిటీ ఇచ్చారు పంజాబ్ ఓటర్లు. అయితే శక్తికి మించిన వాగ్దానాలు ఇచ్చిన కాంగ్రెస్ కు పరిపాలన అంత సులువుగా కనిపించడం లేదు. ఇప్పటికే పంజాబ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. మరోవైపు డ్రగ్స్ రవాణా సమస్యలు సృష్టిస్తోంది. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులను గాడిలో పెట్టడం కెప్టెన్ కు అసలు సిసలైన ఛాలెంజ్ కాబోతోంది. ఉత్తరప్రదేశ్ లో బంపర్ విక్టరీతో ముందే హోలీ చేసుకుంటున్న బీజేపీకి 2 రాష్ట్రాల ఫలితాలు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మొన్నటిదాకా అధికారంలో ఉన్న గోవా దాదాపుగా చేజారిపోయినట్టే. 2012 ఎన్నికల్లో బొటాబొటీ మెజార్టీతోనే గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 40 స్థానాల్లో సొంతంగా 21 సీట్లే వచ్చినా ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో 5 ఏళ్లు నెగ్గుకొచ్చేసింది. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ 15 లోపు సీట్లే రావడంతో అధికార పీఠం చేజారిపోయేలా ఉంది. 2012 ఎన్నికల్లో గోవాలో 9 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి 17 సీట్లతో బలం పెంచుకుంది. 10 సీట్లొచ్చిన చిన్న పార్టీలు, స్వతంత్రులే గోవాలో కీలకం కాబోతున్నారు. ఇక మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ చెరో 3 సీట్లు గెలుచుకుంటే ఎన్సీపీకి 1 స్థానం, ఇండిపెండెంట్ మరో స్థానంలో గెలవటంతో అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 21 సీట్ల కోసం ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పదేళ్ల పాటు అకాలీదళ్ కూటమితో కలిసి పంజాబ్ లో అధికారాన్ని పంచుకున్న బీజేపీకి ఈసారి అపజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 2012 ఎన్నికల్లో 56 సీట్లు గెలుచుకున్న శిరోమణి అకాలీదళ్ 12 సీట్లు గెలుచుకున్న బీజేపీతో కలిసి రెండోసారి అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 46 సీట్ల దగ్గరే ఆగిపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు మారిన సమీకరణాలతో కాంగ్రెస్ తిరుగులేని మెజార్టీ సాధించింది. 77 స్థానాలతో కాంగ్రెస్ పంజాబ్ని చేజిక్కించుకుంటే ఎస్ఏడి బీజేపీ కూటమి 20 లోపు సీట్లకే పరిమితమైంది. ఢిల్లీ మ్యాజిక్ రిపీట్ చేస్తుంది అనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కేవలం 20 సీట్లు దక్కించుకుంది. పంజాబ్లో ఓటమిని బీజేపీ ముందే ఊహించినా కాంగ్రెస్కి ఇన్ని సీట్లు రావటం మాత్రం అనూహ్యమే అని చెప్పాలి. కుటుంబ పాలన, పేరుకుపోయిన అవినీతి, అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, ఇలాంటి దుర్భరమైన పరిపాలన అందించిన శిరోమణి అకాలీదళ్ కూటమి పాలనకు బ్రేక్ పడింది. 2 సార్లు పవర్ ని ఎంజాయ్ చేసిన ఎస్ఏడి కూటమి ఈసారి కేవలం 20 లోపు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ 10కి మించి స్థానాలు రావని చెప్పినా కొన్ని స్థానాల్లో ఓటరు కరుణించాడు. అటు ఫలితాలను ముందే ఊహించారో ఏమో కానీ బీజేపీ పెద్దలు ముందు నుంచే పంజాబ్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. మొత్తంగా దశాబ్ద కాలం తర్వాత పంజాబ్లో హస్తం పార్టీ పాలన మొదలు కాబోతోంది.
యూపీ ఉత్తరాఖండ్లోనే సంపూర్ణ ఆధిక్యం దక్కిన 4 రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. యూపీ ప్రభంజనం తెచ్చిపెట్టిన ఉత్సాహంతో గోవాలో మళ్లీ గద్దెనెక్కేందుకు, మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మద్దతు కూడగట్టుకునే పనిలో ఉంది కమలదళం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. గోవాలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 21 స్థానాలలో దాదాపు 6-7 సీట్లు తక్కువైనా ఎంజీపీతో పాటు మిగిలిన వారిని కలుపుకుని అధికారంలోకి రాగలమనే నమ్మకంతో బీజేపీ ఉంది. అలాగే అధికారానికి 30 సీట్లు అవసరమైన మణిపూర్లో 7-8 సీట్లు తగ్గుతున్నా చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. ఉత్తరాఖండ్ లో బీజేపీ దెబ్బకి కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైపోయింది. 2012 ఎన్నికల్లో 2 పార్టీలకి పోటాపోటీ సీట్లొచ్చినా అధికారం కాంగ్రెస్ కే దక్కింది. అప్పట్లో కాంగ్రెస్ 32 స్థానాలు గెలుచుకుంటే బీజేపీ 31 సీట్లతో సరిపెట్టుకుంది. 2012 ఎన్నికల్లో బీఎస్పీకి 3 సీట్లొస్తే ఇతరులకు 4 స్థానాలు దక్కాయి. 5 ఏళ్లు ఊగిసలాటలతో ప్రమాదపు అంచుల దాకా వెళ్లినా మళ్లీ నిలబడ్డ హరీష్ రావత్ సర్కారుకు ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పలేదు. 3వ వంతు సీట్లు గెలుచుకుని బీజేపీ ఉత్తరాఖండ్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఉత్తరప్రదేశ్ లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన బీజేపీ దాదాపు 40% ఓట్లు సాధించింది. ఎస్పీ కంటే సీట్లు తగ్గినా బీఎస్పీ 22.2% ఓట్లు సాధిస్తే నిన్నటిదాకా అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ కేవలం 21.9% ఓట్లతో 3వ స్థానానికి పరిమితమైంది. ఇక సమాజ్వాదీ పార్టీతో పొత్తుతో 100కు పైగా సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి యూపీలో కేవలం 6.2% ఓట్లు మాత్రమే దక్కాయి. ఇది 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక కార్యక్రమం.